కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాతలు కోతలు తప్ప ఏమీ లేవు అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమం కనపడలేదు అని, కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా 8 లక్షల మంది పెన్షన్ల కోతకు సిద్ధం చేస్తూ ఉన్నారని ఆయన మండిపడ్డారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేశాము అని అబద్ధాలు చెప్పారు అని దుయ్యబట్టారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రైతులకు పెట్టుబడి సాయములోనూ కోతే, ముసలి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే, పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి ఇచ్చే దాంట్లోనూ కోతలే, గ్యాస్ సిలిండర్స్ 3 సప్లై చేసే దాంట్లోనూ కోతలే, 16 రకాల సర్వీసులు ఉంటే 6 రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే. ఇవి కోతలు. ఇక వాతలే ఉన్నాయి. కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి. ఇది పెద్ద వాత. మీకు ప్రతి నెల ఏదైనా ఒక ఆస్తి కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇది వాతే మీకు. ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగినాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఇది వాతే. డీజిలు, పెట్రోలు ధరలు అధికం. ఇది వాతే. ఇంటి పన్ను, ఇది వాతే. నీటి పన్ను, ఇది పెరిగింది. ఇది వాతే. ప్రతిదినము దినచర్యలో భాగమైనటువంటి మందు బాబులకు మందు ధరలు అధికము. అది వాతే. బడ్జెట్ అంతా ఏముందంటే కన్నా కోతలుండాయి, వాతలుండాయి, కూతలుండాయి. ఇంత తప్పితే దాంట్లో ఏమీ లేదు.